ఏమన్నారు? పొద్దున సైంటిస్ట్, రాత్రి డాక్టర్, మధ్యాహ్నం పేషెంట్. నీకేం చెప్పాను నేను? వెళ్ళి ఆ రాయి గురించి ఏంటో కనుక్కొని రండి, టెస్టులకి పంపిస్తాను, అది ఇది బ్లడ్ రిపోర్ట్ ఏమేమో చెప్పారు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? చూస్తున్నారు వాళ్ళ ఫేస్ లో నన్ను చూస్తున్నారు. నువ్వు యాంకర్ నాకు అర్థమైంది, నువ్వు నాకు యాంకర్ అర్థమైంది. కొంచెం బాబు చెప్తా. మ్యాటర్ ఏంటంటే లోపల రాయిలో కాదు, నాకు ఎందుకో వీళ్ళలోనే ఏదో లోపాలు ఉన్నాయి. ఒకసారి చెక్ చేయాలి వీళ్ళని. ఒకసారి అందరినీ హాస్పిటల్ పంపిస్తే నీకు రిపోర్ట్ సాయంత్రం ఇస్తాను నేను. ఓకే, ఫాస్ట్ గో ఫాస్ట్. అవసరం మేడం. ఏంది వైట్ అండ్ వైట్ పైలట్ అనుకుంటున్నారా? కాదు, ఈ హాస్పిటల్కి కాంపౌండర్ ని. మా డాక్టర్ నన్ను టైంకి రమ్మంటాడు, ఈయన టైంకి రాడు. డాక్టర్ 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 కాదు, ఫస్ట్ కాంపౌండర్ ఉంటాడు. బాబు నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాలి, నన్ను ఫస్ట్ పంపించు. ఫాస్ట్ గా వెళ్ళాలంటే 100, స్లోగా వెళ్ళాలంటే 50. ఇదిగో 100 ఫస్ట్ పంపించు. తీసుకొని అదిగో ఆ లాస్ట్ లైన్ లో కూర్చోపో. లాస్టా? 100 ఇచ్చానుగా. వాళ్ళు నీకన్నా అందరు ముందు ఇచ్చినారు. అంటే 50 ఇచ్చిన వాళ్ళు రాలా? నువ్వే మీ డాక్టర్ అంత పెద్ద తోపా? ఏమనుకున్నావురా? మొన్న మా డాక్టర్ ట్రీట్మెంట్ కి 10 ఎకరాలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. హాస్పిటల్ కా? కాదు, మార్చురీకి. మా డాక్టర్ ఏంది ఇంకా రాలేదు? ఎస్ కాంపౌండర్ సార్. పేషెంట్లు అందరూ వచ్చారా? సార్ చాలా మంది సార్ వెయిటింగ్ సార్ మీకోసం. రమ్మని చెప్పు. ఆ పేషెంట్ నెంబర్ 1 కమాన్. ఫస్ట్ పేషెంట్ వరస్ట్ పేషెంట్ సార్. డాక్టర్ గారు నాకు చాలా తలనొప్పి వస్తుంది, కిరోసిన్ వేసుకున్నా తగ్గట్లా. కిరోసిన్ కాదు, అది క్రోసిన్. చాలా హెడేక్ గా ఉంది, తల ఊడిపడిపోతుంది, చాలా ఫీవర్ గా కూడా ఉంది. చాలా హెవీగా ఉంది కదా సార్? ఆను. ఓ పైల్స్. చతుస్కోప్ ఏది? సార్ కొంచెం పెట్టుకో. ఎలా ఉంది చూడు, బానే ఉందా? నిన్న కొన్నా, కొత్తగా పని చేస్తుందా లేదా? చాలా బాగుంది. ప్రాబ్లం ఏంటంటే ఏం లేదయ్యా, వెళ్ళరా. ఇరిగి దిష్టి, ఊర్లో దిష్టి, చేత దిష్టి, ఏదో ఊయు దిష్టి తగిలిందయ్యా. నువ్వు వైద్యుడు అనుకున్నావు, పూత వైద్యుడువా? వెళ్ళు. డాక్టర్, ఎస్ నా రైట్ యాంకిల్ కొంచెం నొప్పి వస్తుంది. రైట్ యాంకిల్ నొప్పి వస్తుందా? ఎప్పటి నుంచి? నిన్న సాయంత్రం నుంచి. ఓ, నిన్న సాయంత్రం నుంచి వస్తుందా? డాక్టర్, యాంకిల్ ఇక్కడ. అంటే నాకు మళ్ళీ అవకాశం దొరకదు కదా అని చెప్పి పోతాను. నా కడుపు కూడా నొప్పి వస్తుందండి. ఆ టాబ్లెట్ పట్టరా. ఇంకా తలనొప్పి చాలా. తలనొప్పి టాబ్లెట్ అందుకో. అదేంటి డాక్టర్, నాకు ఇవ్వకుండా మీరు వేసుకుంటున్నారు? అంటే నువ్వు నా గుండెల్లో ఉన్నావు కదా, నీకేమైతే నా గుండె నొప్పి వస్తుందని నేనే వేసుకుంటున్నా. ఒక్క నిమిషం, నీకు మొత్తం తగ్గాలంటే ఇగో అబ్బా హారతి నీరా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ సినిమాతో నువ్వు పెద్ద హీరో నైపుల్. ఉయ్యి ఒకసారి. నేనెందుకు సార్? నీ దిష్టి తగ్గేలా ఉంది. వెళ్ళి ఉడియాలు పెట్టుకో. సార్ ఒక్క నిమిషం. ఏమైంది? నాకు కూడా ఒళ్ళంతా నొప్పులు అవుతున్నాయి సార్, కాళ్ళన్నీ గుంజుతున్నాయి సార్, కడుపులో నొస్తుంది సార్, ఎక్కడెక్కడనో ఏమేమి అవుతుంది సార్. బిస్కు ఇదివరకు దాకా ఆ పేషెంట్ వస్తే పిసికి చూసినావు, నన్ను కూడా విసుకు. బాబు రే, దీని ఫీజు ఎంత తీసుకున్నావు? 100 రూపాయలు సార్. ఇంకో 1000 పంపించదాన్ని. నేనే 200 ఇస్తా నన్ను. డాక్టర్ 2 డేస్ నుంచి కడుపులో చాలా నొప్పిగా ఉంది డాక్టర్. 2 డేస్ నుంచి కడుపులో నొప్పిగా ఉందా? బాయ్ ప్రాబ్లం లోపల స్టమక్ లో రాళ్ళు ఉన్నాయా? ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? జస్ట్ చిన్న బెడ్కి చెప్తా. పర్లేదా డాక్టర్? చిన్న సార్ ఏం కాదు, ఎంతో మంది చంపా నాకు తెలీదా? అరే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి సార్. ఓకేనా? ఓకే సార్. ఎన్నెన్నో జన్మల బంధం. డాక్టర్ పాడుతున్నాడు డాక్టర్. సంగీతానికి రాయి కరుగుతుంది. వద్దులేండి డాక్టర్, వేరే హాస్పిటల్. అది కదయ్యా, మంచి హాస్పిటల్, మందే మంచి హాస్పిటల్. చాలా డాక్టర్, అర్థమైంది. ఒక్క నిమిషాలు రా, నా మాట విను. చెప్పండి. ఒక 100 రూపాయలు ఇచ్చేళ్ళు, నైట్ టైం తలగడ కింద పెట్టుకోది.
సార్ నైట్ టైంలో నాకు కూడా ఏదన్నా ఓ నిమ్మకాయ పెట్టుకో. డాక్టర్ చైనా పేస్ హిట్ అయిన ఆనందంలో తెగ తినేసాను. అప్పటి నుంచి ఇది ఒకటే నొప్పి. ఏదైనా అపెండిక్స్ అంటారా? అపెండిక్స్ ఆపరేషన్ అమ్మో చాలా పెద్ద. నీ కనీసం తగ్గనంటే 5 లక్షలకు వచ్చేద్దయ్యా. ఆపరేషన్ చేయాలా? ఆపరేషన్ కదయ్యా, యాగం చేయాలి. 10 మంది పూజారులు వస్తారు. మీకేం కాదు, పూజ చెప్తాను. అరే సార్ సార్ కొడుది ఒకటి చేయాలి. ఇదిగో సార్. నిమ్మకే. అరే నువ్వు తాగే. ఇప్పుడు తగ్గిపోద్ది అంటారా? ఆడి తగ్గిపోద్ది, మీరు వెళ్ళండి. ఆయన ఇంకా తగ్గితే బాగోదేమో. ఎస్ నెక్స్ట్ పేషెంట్. నెక్స్ట్ పేషెంట్ తొందర రావాలా సార్? విఐపి పేషెంట్ సార్. మా సీత వస్తున్నారా? డాక్టర్ గారు నా గుండెలో నొప్పి అవుతుంది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు డాక్టర్. చూడు సీత, కొన్ని వేటలకి మెడిసిన్ పనిచేయదురా. మరి? మనసులో ఉన్న బాధ పోవాలంటే మనసి మాట్లాడుకోవాలి. నీ బాధలు నాకు చెప్పు, మొత్తం తగ్గిపోతే. అంటే ఏం కాదు, దగ్గరికి వచ్చి. నా మనసులో బాధ నీకు చెప్పుకోవాలనుకో, దా దగ్గరికి రా. అది కాదురా, దానికి చాలా ప్రాబ్లమ్స్ కరెక్ట్ కొమరం గారు. అంటే నీకు ఏ ప్రాబ్లం నాతో నీకేం ప్రాబ్లం నాకు చెప్పుకో. నువ్వు వెళ్ళిపో, నువ్వు వస్తా మళ్ళీ. నాకు కొంచెం నొప్పిగా ఉన్నదండి. ఇష్టసరంగా తిని గ్యాస్ట్రిక్ వచ్చిందమ్మా. ఇవి పురిటి నొప్పులండి. పురుటి లోపల సారీ సార్ నాకెప్పుడు వస్తాయి నొప్పులు? ఏదో ఒకటి చేసి నొప్పులు తెప్పించు సార్. అరే దీనికి లోపల సర్జరీ తీసుకెళ్ళి మొత్తం లోపల పేగులు బయట తీసే సార్ 5 నిమిషాలు వెయిట్ చేయి. ఎందుకని ఎంత పర్ఫెక్ట్ ఒకటే బాగా చేస్తాను. ఇలా తాగి తిరిగితే మీ నాన్నకి చెడు పేరు వస్తుంది కదయ్యా. నేను తాగడం వల్లే మా నాయనకు మంచి పేరు వస్తుంది. ఎలా? మా నాయన తాగిన అనుకో డైరెక్ట్ ఇంటికి వెళ్తాడు. అదే నేను తాగితే 10 మందిని కొట్టి వాంతిని చేసుకొని ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారే. నీకంటే మీ నాన్నే బెటర్ కదా అన్నారు. ఇప్పుడు చెప్పు, నేను తాగితే మా నాన్నకు మంచి పేరు వచ్చింది. సారీ అండి, వైన్ షాప్ పడిపోకుంది. ఇగో వెళ్ళినప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోవా? దా నీ నాట్లే ఇంకా లాభం లేదు. నువ్వు పడుకో. అయితే పడుకుంటా. ఇదేంట్రా? నువ్వురా ఒక్క నిమిషం. డాక్టర్ నాకు కళ్ళు చాలా మండుతున్నాయి. కళ్ళు మండుతున్నాయా? నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. ఓం క్లీ- నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. కళ్ళు మండుతున్నాయి, పీకుతున్నాయి, పిసకమంటున్నాయి. నువ్వు పడుకో చెప్తాను. రే ఆ పెద్ద కథ పట్టరా. ప్రతిసారి పండుగ అంటావు, లేచిపోతావు. సారా రియాజ్ పడుకో. నోట్లో అల్లమ్మక పెట్టు. అమ్మా ఏరా ఎంబీబీఎస్ చేయకుండా ఎంబీబీఎస్ చేసా అని చెప్పేసి మోసం చేస్తున్నావు జనాల్ని. యు ఆర్ అండర్ అరెస్ట్. Yes. నేను అండర్ వేసుకోనుగా. ఏంటి డాక్టర్ కూడా మీరు ఫ్రాడ్ డాక్టర్. సైంటిస్ట్ గా పరిస్థితి ఏంటి? యాక్చువల్ గా సైంటిస్ట్ గా ఫెయిల్ అయిపోతే డాక్టర్ అయ్యాను అనమాట. యాక్చువల్ గా నేను ఇప్పుడు మీరు సైంటిస్టా, డాక్టరా, పేషెంటా? లేదు డాక్టర్ గానే ఉండని రష్మి. బికాస్ పొట్టలు చెక్కలయ్యేలా బా ఎంత నవ్వుకున్నామంటే. థ్యాంక్ యూ మేడం. రామ్ ప్రసాద్ గారు, యు ఆర్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నమాట. మీరు పంచులు ఎట్లా వేస్తారంటే, మీరు వేసి అలా వెళ్ళిపోతారు కదా, ఒక్క 2-3 సెకండ్స్ అవుతుంది అది అర్థం అవ్వడానికి. అది తీసుకొని మేము నవ్వడం స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ దాటేస్తాము. అంత బాగా చేశారు రామ్ ప్రసాద్ గారు. ఐ థరోలీ ఎంజాయ్డ్ అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఎల్స్ హావ్ డన్. అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేసిన మన మహేష్ గారు కానివ్వండి, లేకపోతే మన మూవీ టీం వాళ్ళు అండ్ మన ఆర్టిస్టులు అందరూ అండ్ ముఖ్యంగా కొమరం గారు అండ్ రియాజ్ సూపర్ గా సపోర్ట్ చేశారు. నేనైతే మాత్రం కంప్లీట్లీ 100% ఎంజాయ్డ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. స్కిట్ రాసింది మా సందీప్ గారు. సందీప్ థ్యాంక్ యూ రా సందీప్. అంతా ఓకే కానీ రాయ్ పరిస్థితి ఏంటి? మీరు ఏం టెన్షన్ పడద్దు, నేను ఆ పనిలో ఉన్నాను. ఆ పని చూసుకొస్తాను. మీరు మిగతా ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. కమాన్ రియాజ్. సరే ఫాస్టా? ఫాస్ట్